ఆయుధ సంపత్తి ఏ రాజ్యానికైనా దేశానికైనా అదే బలం. యుద్ధ సామాగ్రిని బట్టి దేశం శక్తిని అంచనా వేస్తాం. ఈ నేపథ్యంలోనే భారతదేశ శక్తి సామర్థ్యాలను నేటి రేపటి తరానికి తెలియజేసేలా విజ్ఞాన వైభవ్ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శనకు ఉంచిన క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లు, డ్రోన్లు, రోబోలు చూపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. ఆయుధాల ప్రత్యేకతలు, వాటి తయారీలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం తదితర వివరాలు తెలుసుకుని విద్యార్థులు పరిజ్ఞానం పెంచుకున్నారు. మరి మనము విజ్ఞాన వైభవ్లో ప్రదర్శనకు ఉంచిన క్షిపణులు, యుద్ధ ట్యాంకర్లు, డ్రోన్లు, వాటి పనితీరును తెలుసుకుందామా? బీడీఎల్, డిఎల్ఆర్ఎల్, ఈసీఐఎల్, బీఈఎల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అన్ని సంస్థలు విజ్ఞాన్ వైభవ్లో తమ పరికరాలను, వాటి తయారీకి ఉపయోగపడే వస్తువులను ప్రదర్శించాయి. వీటితో పాటు ప్రైవేటు రంగాల్లో ఉండి రక్షణ రంగాల్లో సేవలందిస్తున్న కంపెనీలు, స్టార్టప్లు కూడా తమ స్టాళ్లలో ఆయా యుద్ధ పరికరాలను ప్రదర్శించాయి. ఈ స్టాళ్లను తొలి రోజు 30,000 మంది, రెండో రోజు 60,000 మంది సందర్శించారు. 20 కళాశాలలకు సంబంధించిన వారు తమ ఎగ్జిబిషన్లు పెట్టగా 10 స్టార్టప్ కంపెనీలు విజ్ఞాన్ వైభవ్ ఎక్స్పోలో పాల్గొన్నాయి. దాదాపు 100 ఏరోస్పేస్ కంపెనీలు ఇందులో పాల్గొన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. దీంట్లో ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, నేవీ వాళ్ళు, మన ట్రైఫెడ్ యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా వాళ్ళ ఉత్పత్తులని ఇక్కడ ఉంచారు. సో ఇట్లా చాలా డిస్ప్లేస్లో ఉన్నాయి. విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంది. దాంతోపాటు ఫ్యాకల్టీస్ కూడా రకరకాల డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చారు. సో ఇది మొత్తం మీద ఒక రకమైనటువంటి భావోద్వేగంగా ఉందన్నమాట మా అందరికీ. సో పిల్లలకు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళు చాలా మంచి క్వశ్చన్లు అడుగుతున్నారు. వాళ్ళని జనరల్గా మనం చాలా తక్కువ అంచనా వేస్తామండి. వాళ్ళకి ఏం తెలుస్తాయి, వాళ్ళకి తెలియదులే అనుకుంటాం. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలు చూస్తే చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది ఎందుకు పనిచేస్తుంది, ఇది ఎలా పనిచేస్తుంది, ఇది ఏ విధంగా మనం వాడుకోవచ్చు, దీంట్లో ఉన్న టెక్నాలజీ ఏంటి, మీరు ఎంతకాలంగా దీంట్లో పనిచేస్తున్నారు. డిఆర్డిఓ, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ, ఇంకా వేరే రక్షణ అనుసంధాన, ఏరోస్పేస్ అనుసంధాన సంస్థల్లో విద్యా, ఉద్యోగ, ఇంకా ఇంటర్న్షిప్ ఇట్లాంటి అవకాశాలు ఎలా ఉన్నాయి అని వాళ్ళు చాలా మంచి క్వశ్చన్లు అడిగారు. సో దాంతోపాటు డ్రోన్ షో అని ఇంకా ఇటువంటి షోలు చాలా చూపించాం అన్నమాట. ప్రదర్శనకు ఉంచిన వాటిల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి డ్రోన్లు. నిజానికి ఒక్కో డ్రోన్ను ఒక్కోసారి ఎగరవేయడం కష్టమైన పనేమీ కాదు. కానీ కృత్రిమ మీద ఆధారంగా పనిచేసేలా వాటిని రూపొందించి సుశిక్షితులైన బెటాలియన్ లాగా డ్రోన్ షో నిర్వహించడం ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి దానిని ఇక్కడ 3 రోజుల పాటు నిర్వహించారు. 25 డ్రోన్లను ఒక్కసారిగా గాల్లోకి పంపించి అవసరానికి తగ్గట్టుగా తమను తాము మలుచుకుంటూ శత్రుమూకలను ఎలా ఎదుర్కొంటాయనేది వివరించారు. అసిమెట్రిక్ టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్లు పనిచేస్తాయి. ఒక డ్రోన్ను అడ్డుగా ఉంచితే దాన్ని దాటేందుకు ఎదురుగా ఉన్నవి తమ వెనకాల ఉన్న వాటికి ఇండికేషన్స్ అందిస్తాయి. తర్వాత అవి ఎలా విడిపోవాలనేది నిర్ణయించుకుని ఆబ్రాస్టాకిల్ అవేడెన్స్ గా దాన్ని చుట్టుముడతాయి. లక్షిత డ్రోన్ ఏదైతే ఉందో అది పారిపోకుండా మిగతా డ్రోన్లు దాన్ని బ్లాక్ చేసేలా ఒక ఆకారంలో ఏర్పడి పోరాటం చేసే విధంగా షో నిర్వహించారు. ఏ దేశ రక్షణ రంగంలోనైనా క్షిపణులది కీలక పాత్ర. అందులోనూ ఇటీవల అభివృద్ధి చెందిన సాంకేతికతతో అత్యాధునిక క్షిపణులు అందుబాటులోకి వస్తున్నాయి. అందులో సూపర్ సోనిక్ మిసైల్స్ ప్రత్యేకమైనవి. ఈ తరహా ఆధునిక పరికరాలు భారత్ సహా కేవలం 4-5 దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి. ఇక హైపర్సోనిక్ మిసైల్ ను చూస్తామని కలలో కూడా ఊహించడం కష్టమే. అయితే విజ్ఞాన వైభవ్ కార్యక్రమంలో అత్యాధునిక హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్స్, సూపర్ సోనిక్ మిసైల్స్, అగ్ని సిరీస్ లోని మిసైళ్లు కనువిందు చేశాయి. ముఖ్యంగా సబ్మెరైన్స్, షిప్పులు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి లాంచ్ చేయగల బ్రహ్మోస్ వంటి మిసైల్స్ సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తక్కువ బరువుండి సైనికుల భుజాలపై నుంచి లాంచ్ చేసేవి మొదలు 1000 కేజీల బరువుండే అత్యాధునిక మిసైల్స్ వరకు ఇక్కడ ఔరా అనిపించడమే కాదు, భారత్ రక్షణ రంగంలో సాధించిన పురోగతికి ప్రతిరూపాలుగా నిలిచాయి. బేసిక్ గా స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం మేము ఇక్కడ రకరకాల మిసైల్స్ తో పాటు మిగతా వార్లో యూజ్ చేసే ఎక్విప్మెంట్స్ లైక్ రాడార్స్ కానీ, ట్యాంకులు కానీ, లేకపోతే పినాక లాంటి సెల్స్, గన్స్, చాలా మొత్తం వార్ సినారియోలో యూజ్ చేసే అన్ని ఎక్విప్మెంట్స్ని ఇక్కడ డిస్ప్లే చేశాము.
అందులో మెయిన్గా మీకు కనిపిస్తున్నది ఇది రీసెంట్గా డెవలప్ అయినది హైపర్సోనిక్ గ్లైడ్ మిసైల్ అంటారు. దీన్ని 1500 కిలోమీటర్స్ రేంజ్ ఇది ఫర్ బోత్ ల్యాండ్ అటాక్ కానీ లేకపోతే యాంటీషిప్. బేసిక్గా దీన్ని యాంటీషిప్ కోసం తయారు చేశాము. ఇది మొత్తంగా వాతావరణంలోనే ఉంటుంది. ఇది పూర్తిగా వాతావరణంలో ఉండి వాతావరణం యొక్క ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ అంతా యూస్ చేసుకొని టార్గెట్ కిల్ చేయడానికి ఇది వెళ్తుంది. ఇది కాకుండా మా దగ్గర ఇంకా బ్యాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి. దట్ కమ్స్ అండర్ ద అగ్ని సిరీస్. అగ్ని సిరీస్లో ఏదైతే అగ్ని 5 కూడా మీకు డిస్ప్లేలో పెట్టాము. అది 5,000 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉన్న అతిపెద్ద డిస్టింగ్స్. అది బోత్ కేపబిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల కేపబిలిటీస్ దానికి ఉన్నాయి. స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ప్రత్యేకంగా ఓ బస్ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇందులో ఇస్రో సాధించిన విజయాలు, రాకెట్ లాంచ్లకు సంబంధించిన విశేషాలను వివరించేలా ఏర్పాట్లు చేశారు. రాకెట్ లాంచింగ్ స్టేషన్ వద్ద ఉండే భారీ ఏర్పాట్లు మొదలు పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి నమూనాలు, శాటిలైట్ల మినియేచర్ రూపాలను అందుబాటులో ఉంచారు. ముఖ్యంగా భారత్ను అంతరిక్ష పరిశోధన రంగంలో సగర్వంగా తలెత్తుకునేలా చేసిన చంద్రయాన్ 3 వంటి పలు ప్రాజెక్టుల చిత్రాలు పొందుపరచడం విశేషం. అంతేకాదు అంతరిక్షంలోకి వెళ్లేటప్పుడు రాకెట్ ఎలా విడిపోతుంది, దానిలోంచి శాటిలైట్ బయటకు వచ్చే దృశ్యాలను వివరించేలా స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ప్రదర్శనకు వచ్చే వారికి ఆయా ప్రాజెక్టుల గురించి నిర్వాహకులు వివరించారు. సో నాకు ఇక్కడ మేజర్గా నచ్చింది ఏంటంటే నావీలో సబ్మెరైన్స్ ఉంటాయి కదా, అది ఇప్పుడు న్యూ టెక్నాలజీ ఒకటి కనుక్కున్నామని చెప్పారు. మేము అడగడం అంటే ఇంతకుముందుకు 300 కిలోమీటర్స్ రేంజ్ ఉండేది. ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఒక 800 కిలోమీటర్స్ రేంజ్ వరకు మనం శత్రు అంటే ఆపోజిట్ దేశాల కంట్రీస్ ఏవైతే వస్తాయో సో వాళ్ళని మనం డిస్మెంటల్ చేయడం, మన ఇండియా క్యాపబిలిటీ డిస్మెంటల్ చేసేంతగా అభివృద్ధి చెందుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. హైదరాబాద్ డిఆర్డీఓ రూపొందించిన అన్ఎక్స్ప్లోడెడ్ ఆర్డినెన్స్ రక్షణ వ్యవస్థలో కీలకమైంది. శత్రువులు విసిరిన బాంబులను నిర్వీర్యం చేసేందుకు దీనిని వాడుతున్నారు. శత్రువుల దాడిలో ఎయిర్ స్ట్రైక్ బాంబులను డిఫ్యూజ్ చేసేలా దీనిని తయారు చేశారు. యుద్ధంలో కీలక సమయంలో శత్రువుల దాడి నుంచి సైన్యాన్ని కాపాడడంలో తోడ్పడుతుంది కూడా. ఇవి దాదాపు 1000 కిలోల బాంబును సైతం మోసుకెళ్లగలవని అధికారులు చెబుతున్నారు. This is a UXR robot, unexploded ordnance handling robot. This robot is a remotely operated platform for handling and defusing the unexploded bombs, which is used in aircraft, used in aircrafts also. This is already in production. Our Air Force is using these robots for many stations. Actually, this was one using 1000 kg bombs. Actually, we know smaller bombs. This is a small, higher, large, up to 1000 kg bombs carry. And this is we are operating from 2 kilometer away from line of sight. And this is also we are wholly developed indigenous product. This is wholly indigenous product. అర్జున్ యుద్ధ ట్యాంకుల్లో ఉన్న ప్రత్యేకమైన వాటిల్లో ఇది ఒకటి. పాత అర్జున్ ట్యాంకుకు దాదాపుగా 71 రకాల కీలక మార్పులు చేసి నూతన ట్యాంక్ తీసుకొచ్చారు. కొత్తగా చేసిన మార్పుల అనంతరం ఇది యుద్ధంలో ప్రభావవంతంగా పనిచేయగలుగుతుందని నిపుణులు తెలిపారు. యుద్ధ సమయంలో దీని లోపల 4 కూర్చునేలా తయారు చేశారు. ఇది శత్రు దుర్భేద్యంగా ఉండడంతో పాటు సురక్షితంగానూ ఉంటుంది. కాగా ఇందులోనే ఉంటూ 3 రకాలు గన్స్ వినియోగించే అవకాశం ఉంటుంది. 3 కిలోమీటర్ల రేంజ్ వరకు ఉండే గన్ ఒకటి కాగా మరొకటి 1.5 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. శత్రువు గగనతలం నుంచి దాడి చేస్తే వెంటనే స్పందించేలా ఎయిర్ ఫైర్ గన్ కూడా దీనిలో అందుబాటులో ఉంది. నా పేరు శ్రీరామ్, మాది తెనాలి. నేను ఫస్ట్ టైం ఇలా మంచి ఎగ్జిబిషన్ చూస్తున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అందరూ జెయింట్ వీల్స్ ఆ ఎగ్జిబిషన్ చూస్తున్నారు, కానీ ఇలాంటి డిఫెన్స్ ఎగ్జిబిషన్ చాలా కొత్తగా ఉంది. ఇదేంటంటే ఇప్పుడు చదువుకునే ఏజ్లో అప్పట్లో ఎవరు పెట్టలేదు, కానీ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు అందరూ. ఇలాంటి ఎంకరేజ్ చేస్తే అందరికీ ఫ్యూచర్ మీద ఇట్లా డిఫెన్స్లో పనిచేయాలి, డిఫెన్స్లో దేశానికి సేవ చేయాలి అనే ఒక గోల్ అనేది ఉండిద్ది. కాబట్టి ఇలాంటి స్టాల్స్ చూసిన చాలా ప్రౌడ్గా ఉంది మన ఇండియాలో ఇలా జరుగుతున్నందుకు. స్పెషల్లీ ఇంకా హైదరాబాద్లో కూడా పెట్టినందుకు. డిఆర్డీఓ పుణేకు చెందిన R&D విభాగం వారు తయారు చేసిన లెగ్ రోబో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సైనికులు వెళ్లలేని క్లిష్టమైన ప్రదేశాలకు వెళ్లడం దీని ప్రత్యేకత. దాంతోపాటు సైనికులకు సహాయంగా వస్తువులు, ఆయుధాలను మోసుకెళ్తుంది. సొరంగాలతో పాటు మనుషులు ఎక్కలేని కొండలను కూడా సులభంగా ఎక్కేస్తూ సైన్యానికి తోడుగా ఉంటున్నాయి. అలాగే బెంగళూరు డిఆర్డీఓ తయారు చేసిన పైలట్ రహిత యుద్ధ విమానాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. సైనికులకు అవసరమైన ఆయుధాలు అందించడంతో పాటు మిసైల్స్ ప్రయోగించడంలో
ఉపయోగపడుతున్నాయి. దాదాపు 12 నుంచి 24 గంటలు పనిచేయగలగడం దీని ప్రత్యేకత. గతంలో ఇటువంటి వాటిని లండన్ నుంచి దిగుమతి చేసుకునేవాళ్లం. ఇప్పుడు మనమే ఎగుమతి చేసే స్థాయికి చేరాం. ఇది భారత రక్షణ వ్యవస్థ పటిష్టతను తెలిపే ఉదాహరణగా చూడొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేను ఫిజిక్స్ ఫ్యాకల్టీ శ్రీనిధి ఒలింపియాడ్ స్కూల్ జగిత్యాల నుండి వచ్చాము. పిల్లలకి ఇదంతా ఎగ్జిబిషన్ ఎలా ఉంది అంటే వాళ్ళ ఇంటరాక్షన్ అండ్ నాలెడ్జ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. లైక్ ఇలాంటి ఎగ్జిబిషన్ పెట్టడం వల్ల పిల్లలు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తారు. లైక్ ఎలా ఉంటుంది ఈ క్యాంప్ అండ్ ఎలాంటి యూజ్ ఉంది మన కంట్రీకి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోగలుగుతారు. మోస్ట్లీ వాళ్ళకి ఈజీగా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. మనము ఎంత నేర్పించినామనే దానికి ప్రాక్టికల్గా చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పిల్లలకి ఏంటంటే చాలా ఈజీ గ్రాస్పింగ్ అండ్ మోరోవర్ కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇట్ విల్ బి మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ద చిల్డ్రన్. మన అప్కమింగ్ జనరేషన్స్కి ఇది ఒక గిఫ్ట్ అనుకోవచ్చు. సాధారణంగా పాఠ్యపుస్తకాల్లో ఉండే వాటిని కల్లారా చూస్తే ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా వేస్తోందని విద్యార్థులు అంటున్నారు. చంద్రయాన్, అస్రా, పినాక ఇలా వార్తల్లో చూసిన వాటి నమూనాలను ఇక్కడ చూస్తుంటే అద్భుతంగా ఉందని విద్యార్థులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. పిల్లలు సహా ఉపాధ్యాయులు, యువకులు సైతం ఈ ఎక్స్పో నిర్వహణ పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మేము శంషాబాద్ ఓఎస్సీ స్కూల్ నుంచి వచ్చాం. ఇక్కడ చాలా మిసైల్స్, డిఫెన్స్కి సంబంధించినవి అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇంజనీరింగ్ చూస్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ అండ్ మంచిగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్గా అయితే చాలా బెటర్. ఇంకా మేము చాలా చూసాం, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మిలిటరీ అన్నీ, ఇంకా మిసైల్స్, వాటి రేంజెస్, వాటి వెయిట్స్ అవి ఎలా పనిచేస్తాయి అండ్ డిఫరెంట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అవి ఎలా వర్క్ చేస్తాయి, ఇలా మేము చాలా డిఫరెంట్వి చూసాం. డ్రోన్స్ ఎగరడం చూసినాం. ఇంకా సివి రామన్ది ఒక ఫ్లెక్సీ టైప్ ఇట్లా వచ్చింది అది, అండ్ కొన్ని కెమెరాస్ టైపు గాలి అంటే స్కైలో అవి కెమెరా లాగానే ఉంది. కాకపోతే పైన తిరుగుతూ అవి ఏం చేస్తున్నారు అని చూసి అక్కడ నుంచి పాకిస్తాన్ కాకుండా మనకి ఏమైనా ఇండియాకి ఏమైనా అటాక్స్ వస్తున్నాయో చూసి ఇక్కడ వస్తువులు ఏమైనా ఉన్నాయా చూసేసి మనము ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ వస్తువులను ఉపయోగించి మనము దానిని అటాక్ చేస్తుంటే మనకేమీ అడ్డంకులు రాకుండా మనం ఇక్కడ నుంచి అటాక్ చేస్తాం కాబట్టి మనము ఇక్కడ రిలీఫ్ గా ఉంటాము. 3 రోజుల పాటు జరిగిన విజ్ఞాన్ వైభవ్ ప్రదర్శన అన్ని రంగాల వారిని ఆకట్టుకుంది. దాదాపుగా 1,30,000 నుంచి 1,50,000 మంది సందర్శించారు. ఇందులో విద్యార్థుల నుంచి పెద్దవారి వరకు ఉన్నారు. సాధారణంగా చేనేత వస్త్రాలు లేదా ఆటోమొబైల్ లేదా ఫుడ్ ఎక్స్పోలు చూశాం. కానీ రక్షణ వ్యవస్థ సామర్థ్యాలను తెలియజేస్తూ ఇలాంటి ఎక్స్పో నగరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని నగరవాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.